ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. గోల్డ్ లోన్ తీసుకుంటున్నారా? అయితే కొత్త రూల్స్ అనేది తెలుసుకోండి. ఆర్బీఐ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. వివరాలు ఏంటన్నది వీడియోలో తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా అర్థమవుతుందండి. తప్పకుండా ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ మరింత మందికి రీచ్ అవుతుందన్నమాట. వారు కూడా తెలుసుకుంటారు. నోటిఫికేషన్ వచ్చిందండి, క్లియర్గా తెలుసుకుందాం. అత్యవసర సమయాల్లో అందరికీ గుర్తొచ్చేవి గోల్డ్ లోన్స్ అండి. ఇక వైద్యం కోసం, విద్య, వ్యాపార, వ్యవసాయం ఇలా చెప్పుకుంటూ పోతే మనం ప్రతి నగదు అవసరాలు వేగంగా తీరే మార్గం ఒక బంగారం తనఖా రుణాల ద్వారానే ఉంటుందనే ఎంత మాత్రం అతిశయోక్తి కాదు. పైగా పసిడి తాకట్టు పై ఇచ్చేటువంటి రుణాలు సెక్యూరిటీ లోన్స్ కాబట్టి రుణదాత బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు వీటికి అమిత ఆసక్తిగా కనపరుస్తుంటాయి. అయితే ఈ బిజినెస్లో అవకతవకలు వీలుందన్న దానిపైన దృష్టి పెట్టిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ఇటీవల నూతన మార్గదర్శకాలు విడుదల చేసిందనమాట. వచ్చే వడ్డీ అంటే వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చే ఈ నిబంధనల్ని గోల్డ్ లోన్స్ తీసుకోవాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. ఎందుకంటే బుల్లెట్ రీపేమెంట్ పథకాలు చెల్లింపుల కోసం గరిష్టంగా కాలపరిమితి 12 నెలలకు పరిమితం. ఇక 36 నెలలు కనుక ఈఎంఐ ఆధారిత రుణాలు కాలపరిమితి. మునుపు గోల్డ్ లోన్స్ ఏటా రెన్యువల్ చేసుకునేటువంటి వీలు ఉండేది, ఇప్పుడు లేదనమాట. సో మరొకటి, బ్యాంకుల ద్వారా తీసుకునేటువంటి రుణం 2.5 లక్షల లోపే ఉంటే తనఖా పెట్టిన బంగారం మార్కెట్ విలువలో 85% రుణం అయితే వస్తుందన్నమాట. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు, స్మాల్ బ్యాంకుల్లో ఇది 88% అయితే ఉందన్నమాట. అల్పాదాయ గ్రామీణ రుణగ్రహీతలకు ఊరటన ఇచ్చేలా 2.5 లక్షల లోపు రుణాలకు ఆదాయం మదింపు, క్రెడిట్ స్కోరు తనిఖీ అయితే లేవన్నమాట. ఇక బంగారు నగలైతే కిలో దాకా, ఇక ఇదైతే బంగారు నాణాలు అయితే 50 గ్రాముల దాకా, వెండి ఆభరణాలు అయితే 10 కిలోల దాకా, వెండి నాణాలు అయితే 500 గ్రాముల దాకా తాకట్టు పెట్టి రుణాలు తీసుకోవచ్చు అనమాట. రుణం తీర్చేసిన రోజే తనఖా పెట్టిన బంగారం, వెండిని రుణగ్రహీతలకు, రుణదాతలకు ఇచ్చేయాలి. ఇక 7 పని దినాలు దాటిన ఏ కారణం చేతనైనా ఇవ్వకపోతే రోజుకు 5,000 రూపాయల నష్టపరిహారాన్ని రుణగ్రహీతలకు చెల్లించాలి. తాకట్టు పెట్టి బంగారం, వెండి పోయినా, డ్యామేజ్ అయిన రుణగ్రహీతలకు పూర్తి స్థాయిలో రుణదాతలదే ఇవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట. రుణం తీర్చుకోలేకపోతే తనఖా పెట్టినటువంటి వాటిలో వేలం వేసి ముందు తప్పకుండా రుణగ్రహీతలకు, రుణదాతల నోటీసుల ద్వారా తెలియజేయాలి. ఇక వేలంలో